ఏమైనా వాళ్ళరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. ఈరోజు కీర్తనలు 35 అధ్యాయం 13వ వచనం లాస్ట్ వచనం చదువుకుంటే ఒక మాట ఉంది, అది చదువుదాం. ఏంటంటే ఆ మాట, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చుచున్నది. అయినను నా ప్రార్థన ఎదలోనికి అంటే మనము చేసిన ప్రార్థన మన దగ్గరికి వస్తుంది, పైకి వెళ్ళడం లేదు. అందుకనే ఇక్కడ భక్తుడు తిరిగి నా యొద్దకే వస్తుంది. చూడండి, ఒక ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు గోడ ఉందనుకోండి, ఆ బాలు మనము గోడకేసి కొడితే తిరిగి వెనక్కి వస్తుంది. ఎందుకని అంటే అది గోడ అక్కడ అడ్డుగా ఉంది. ఆ టేపుకి వెళ్ళాలి అంటే ఆ గోడ లేకపోతే మనం ఆ బాల్ ఫోర్స్గా వేస్తే అడ్డి వేరే దుక్కుకి అది వెళ్తుంది ఎంత లెక్కైనా. అదే మనం ఎంత ఫోర్స్గా వేసినా అక్కడ గోడ అడ్డుగా ఉందంటే రిపీట్ మళ్ళీ మన దగ్గరికి అది వెనుక్కు వస్తుంది. ఇప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? ఈ గోడ లాంటి పాపములు మనకు అడ్డుగోడగా ఉన్నాయంట. అందుకనే పరముకు చేరవలసిన ప్రార్థన, ప్రభు సన్నిధికి చేరవలసిన ప్రార్థన, ఆయన యొద్దకు వెళ్ళవలసిన ధూపము, ఆ ప్రార్థన నా ఎదలోనికే నా దగ్గరికే తిరిగి వస్తుందని భక్తుడు బాధపడుతున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ పాపము నా పాపము పోవాలంటే మన ప్రభు సన్నిధిలో మనం ఎంత భారంగా ప్రార్థిస్తున్నాం, ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. అసలు మన ప్రార్థన ఆయన సన్నిధికి